ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంత అన్యోన్యంగా ఉంటున్న మేము ఎందుకు విడిపోతావు? విధి తల్లి, విధి. కాలచక్రం మీతో ఆడుకుంటోంది. దానికి కారణం ఏంటి దేవరా? పద్మావతి రాక. తన పాదముద్ర మీకు అరిష్ట సూచకం. అందుకే మీకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి. గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉండు తల్లి. వస్తాను తల్లి, వస్తాను. నన్ను క్షమించు తల్లి. పద్మావతి మీ ఇంట్లో అడుగు పెట్టడమే మీకు పెద్ద అరిష్టం. త్వరలోనే ఆ పద్మావతి కారణంగా మీ కుటుంబం మొత్తానికి గ్రహణం పట్టబోతుంది తల్లి. అతి త్వరలోనే మీకు మీ భర్తకు వియోగం రాబోతుంది. మీరిద్దరూ విడిపోబోతున్నారు. అక్క, ఏంటి లీలా? ఎవరక్క వచ్చింది? కొండదేవరా. అవునా, ఏమంటున్నాడు? ఏం లేదు లీలా, మనం తొందరలోనే అందరం చాలా సంతోషంగా ఉండబోతున్నావంట. అంతే. ఏంటేంటి, సంతోషంగా ఉండబోతున్నామా? నువ్వు అబద్ధం చెప్తే మాత్రము నాకు తెలీదనుకుంటున్నావా అక్క? ఆట ఆడిస్తుందే ఈ లీలావతి కదా, వేస్తా. త్వరలో ఈ కుటుంబాన్ని సమస్యల ఉచ్చులో పడేస్తా. మొత్తానికి కాగడ వెలిగించాను. ఇక ఈ ఇంటికి నిప్పు పెట్టడమే ఆలస్యం. ఇదేంటి, డోర్ ఓపెన్ చేసి పెట్టుంది? ఇంట్లో చూస్తే ఎవరూ కనిపించట్లేదు.
కార్తిక్ గారు, ఈ రోజు నా చేత్తో చేసిన ఈ స్వీట్ తిన్నారంటే ఇంకా జీవితంలో అస్సలు మర్చిపోలేరు. ఎంతైనా మీరు చాలా అదృష్టవంతులు తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? అదృష్టవంతుణ్ణి ఎందుకు అనా? ఎందుకంటే నాలాంటి మంచి భార్య మీ లైఫ్లోకి రాబోతుంది కదా, అందుకు. ఇంతకీ ఎక్కడున్నారు ఈయన? బెడ్రూమ్లో ఉండుంటారా? బెడ్రూమ్లో కూడా లేరు. ఎక్కడున్నారు ఈయన? ఈ స్వీట్ తినిపిద్దామంటే ఎక్కడున్నారో ఈయన? కాసేపు సరదాగా కార్తీక్ గారిని ఆట పట్టిద్దాం. పెళ్ళయ్యాక మెమరబుల్ గా ఉంటుంది. ఇదేంటి, అద్దంలో శ్వేత ఫేస్ కనిపిస్తోంది, వెనక్కి తిరిగి చూస్తే లేదు. అందుకే అంటారు ఎవరిని మరీ ఎక్కువ ఆరాధించకూడదు అని. ఇక్కడ లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తోందేంటి? కాసేపు ఈ ఫేస్తో ఎంజాయ్ చేద్దాం. ఓయ్, ఏంటి నువ్వు? మరీ అంత యాటిట్యూడ్ పనికిరాదమ్మా. నేను ఇంటికి తీసుకొచ్చి ఇంప్రెస్ చేసి ఐ లవ్ యూ చెప్తే కనీసం లవ్ యూ టూ అని కూడా చెప్పవా? ఇప్పుడు చూడు, నీ పర్మిషన్ లేకుండా నీకే ఎలా ముద్దు పెడతాను. కొంపదీసి నిజంగానే ముద్దు పెట్టేస్తాడా ఏంటి? ఇదేంటి శ్వేత గొంతులా ఉంది? శ్వేత గొంతులా కాదు, శ్వేతనే. ఏయ్, అసలేం చేస్తున్నారు? అసలు నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? బామ్మ మీకోసం స్పెషల్ గా స్వీట్ చేసి పంపించింది, అది ఇవ్వడానికి వచ్చాను. తీసుకోండి. బాక్స్ ఇవ్వడానికి వస్తే పిలవాలిగా. మీరు అలా అద్దాలకి ముద్దులు పెడతారని నాకేం తెలుసు? ఓకే ఓకే, లీవ్ ఇట్. ఈ స్మెల్ చూస్తుంటే బామ్మ చేసినట్టుగా లేరే. ఎవరు చేసినట్టుంది మరి? మనసుకు బాగా నచ్చిన వాళ్ళు చేసినట్టుంది. అంటే
అంటే ఇది నువ్వే చేసావని నా గట్టి నమ్మకం. మీకోసం చేయాల్సిన అవసరం నాకేంటి? మనకి పెళ్లి చూపులు మాత్రమే అయ్యాయి, ఇంకా పెళ్లి కాలేదు స్పెషల్ గా చేయడానికి. బామ్మ ఈ బాక్స్ ఇచ్చి మిమ్మల్ని డిన్నర్ కి రమ్మని పిలవమంది, అందుకే వచ్చాను. బాక్స్ ఇచ్చాను, డిన్నర్ కి పిలిచాను. వచ్చిన పని అయిపోయింది, బాయ్. శ్వేత శ్వేత, నీకు విషయం తెలుసా? ఏంటది? చిన్నప్పుడు నేను దేవుణ్ణి ఒక కోరిక కోరుకున్నాను. దేవుడా దేవుడా, నాకు పెద్దయ్యాక అందమైన భార్య రాకపోయినా పర్వాలేదు, మంచి వంట చేసే భార్య వస్తే చాలు అని. ఆ దేవుడు నా కోరిక తీర్చేశాడు తెలుసా? అంటే ఏంటి? నేను చేసిన వంటలు మాత్రమే బాగుంటాయా? నేను బాగుండనా? ఇన్ఫాక్ట్ నీకన్నా నేనే అందంగా ఉంటాను, అది తెలుసా నీకు? అదైతే తెలీదు, కానీ ఇప్పుడే ఒకటి తెలిసింది. ఏంటో? నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసావని. అంటే ఏంటి? నేను చేసిన వంటలు మాత్రమే బాగుంటాయా? నేను బాగుండనా? ఇన్ఫాక్ట్ నీకన్నా నేనే అందంగా ఉంటాను, అది తెలుసా నీకు? ఏయ్! Yes! వైష్ణవి, ఏంటి వైష్ణవి ఇది చిన్నపిల్లలాగా? ఊరుకో. ఎలా ఊరుకోనక్క? ఈ రోజు వాడు హాస్పిటల్లో చేరడానికి కారణమే నేను. ఏంటి వదినా నువ్వు? పిల్లలన్నాక కళ్ళు తిరగవా, కింద పడరా? ఏదో ఫుడ్ తినకపోవడం వల్ల అలా జరిగి ఉంటుంది. దాంతో స్కూల్ వాళ్ళు లక్కీని హాస్పిటల్ అడ్మిట్ చేసుంటారు. దానికి నువ్వు కారణం అనుకొని ఫీల్ అయిపోతాయి అలా. లేదు వీరేంద్ర, ముమ్మాటికి తప్పు నాదే. అక్క, వాడు పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు, మమ్మీ నాకు తలనొప్పి వస్తుంది అని. ఛీ, నేనే పిచ్చిదాన్ని. అర్థం చేసుకోకుండా లక్కీని స్కూల్కి పంపించి వాణ్ణి ఇలా హాస్పిటల్ పాలయ్యేలా చేశాను. వైష్ణవి, ఏడోకు. లక్కీకేమీ కాదు, మేమంతా ఉన్నాం కదా, నువ్వు ఊరుకో. ప్రకాష్, ఆదిత్యకి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. చాలాసార్లు ఫోన్ చేశాను వదినా, కానీ ఆదిత్య ఫోనే తీయడం లేదు. అక్క, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం రా అక్క. ఇప్పుడు మనం వెళ్ళి ఉపయోగం ఏంటి వైష్ణవి? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరే ఉంటారు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు. నువ్వు కంగారు పడకు. అక్కడ డాక్టర్ గారు చెప్పిన విషయాలు ఇంట్లో తెలియకూడదు. లక్కీ, నాన్న లక్కీ, ఏమైందిరా నీకు? నీకేం కాలేదు కదా? ఏ నాన్నా, స్కూల్లో పడిపోయావంట కదా, ఎలా పడిపోయావు? నేను మా ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటే తల బాగా నొప్పిగా అనిపించింది పెద్దమ్మ. వెంటనే కళ్ళు తిరిగినాయి, పడిపోయినా అంతే. ఏరా ఆదిత్య, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ ఎందుకు చేయట్లేదురా నువ్వు? అదే ఇందాక బైక్ మీద ఉండి చూసుకోలేదన్నయ్య. ఏం నాన్నా నువ్వు? లక్కీకి ఇలా జరిగిందని తెలిసినప్పుడు ఇంట్లో చెప్పాలి కదా. మీలో మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారు.
వీళ్ళకి విషయం చెప్పనందుకే ఇంత బాధపడుతున్నారంటే అసలు విషయం చెప్తే తట్టుకోలేరు అనిపిస్తుంది. చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో లక్కీ ప్రాబ్లం గురించి చెప్పకూడదు. పాపం వైష్ణవిని చూడండి, లక్కీకి ఏం జరిగిందో అని ఎంతలా బాధపడుతుందో. సారీ వదిన, చిన్న విషయమే కదా అని చెప్పలేదు. కానీ మీరంతా ఇంతలా బాధపడుతున్నారని కానీ ఇంత కంగారు పడుతున్నారని కానీ నేను అస్సలు ఊహించలేదు. ఊహించాలి నాన్న, ఖచ్చితంగా ఊహించాలి. బాధపడకుండా కంగారు పడకుండా ధైర్యంగా ఎలా ఉంటారనుకున్నారు? లక్కీ మనింటి బిడ్డ మాత్రమే కాదు, మనింటి వారసుడు. అలాంటి వాడికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా ఇంటిల్లి పదికి గుండెల నిండా బాధ ఉంటుంది. ఈసారి చిన్న విషయం చెప్పద్దు. రేపేదైనా పెద్ద సమస్య ఉందని తెలిసినా ఇలాగే చెప్పకుండా దాస్తారా ఏంటి? క్షమించండి అక్క, ఇంకొకసారి ఇలా చెయ్యము. ఆదిత్య, ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? బాబుకి ఏం ప్రమాదం లేదు కదా? ప్రాబ్లం అంటే ఏం లేదు వదిన. జస్ట్ ఫుడ్ తినకపోవడం వల్ల కళ్ళు తిరిగాయంట, అంతే. ఏం పద్మావతి, అంతే కదా? అంతే అంతే అక్క. అందుకే సరిగ్గా తినరా అంటే అస్సలు నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. పద, భోజనం పెడతాను. వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో దాస్తున్నారని నా 6th సెన్స్ చెప్తుంది. ఏం జరుగుంటుందో కనుక్కోవాలి. హలో, చెప్పరా. ఏంట్రా చెప్పేది? నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చిందో నువ్వే చెప్పు. రేయ్, అదేమన్నా సంతలోకి వెళ్ళి కూరగాయలు తేవడం అనుకున్నావా? ప్రెసిడెంట్ గారి ఇంట్లోంచి వాళ్ళ కూతురిని తీసుకొని రావాలి. నువ్వు తొందరపడ్డంత ఈజీగా ఇక్కడ పనులు అవ్వవు. నీ ఇష్టం రా. తను నాకు దక్కలేదంటే మాత్రం నేను చావడం పక్కా. రేయ్, నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకు. నేనే ఏదో ఒకటి చేస్తానులే. బాయ్. ఏంటి వంశీ, ఒక్కడివే హాల్లో ఏం చేస్తున్నావు? నిద్ర రావట్లేదా? లేదు నందిని, ఫ్రెండ్ ఫోన్ చేస్తాను, మాట్లాడుతున్నాను. అవును, నువ్వేంటి ఎలా వచ్చావు? నిద్ర రావట్లేదు వంశీ. వంశీ, ఏదైనా కథ చెప్పవా, వింటాను. నందిని మంచి మూడ్లో ఉన్నట్టుంది. ఈ టైంలో మౌనిక గురించి అడిగితే ఖచ్చితంగా పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది. వంశీ, కథ చెప్పమంటుంటే ఏదో ఆలోచిస్తున్నావు. ఇప్పటికిప్పుడు కదంటే గుర్తు రావాలి కదా. నందిని, నీ కాలేజ్ డేస్లో మౌనిక అనే ఫ్రెండ్ ఉందని చెప్పావు, గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏంటి వంశీ? తనది మా ఊరే కదా. పైగా వాళ్ళ నాన్నగారు మా ఊరి ప్రెసిడెంట్ కూడా. అలా ఎలా మర్చిపోతాను? నువ్వు తనని మర్చిపోలేదు, కానీ తను నిన్ను మర్చిపోయింది కదా. అది నన్ను మర్చిపోయిందని నువ్వెలా చెప్తున్నావు? ఎలా అంటే తన పెళ్లికి నిన్ను పిలవట్లేదు కదా. ఏంటి, దానికి పెళ్లి సెటిల్ అయిందా? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంట. కావాలంటే నువ్వు ఒకసారి ఫోన్ చేసి అడుగు. దొంగ మొహంది, నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటుందా? ఉండు, ఇప్పుడు చేస్తాను. హలో అంకుల్, నేను నందిని మాట్లాడుతున్నాను. ఒకసారి మౌనికకు ఫోన్ ఇస్తారా? అయ్యో, నేను బయటకు వచ్చానమ్మా. ఏదైనా ముఖ్యమైన విషయం అయితే నాతో చెప్పు, తనతో చెప్తాను. ఏం లేదు అంకుల్, దానికి పెళ్లి సెటిల్ అయిందని విన్నాను, నిజమేనా? అవునమ్మా, వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి.
అలాగే అంకుల్. సరే అమ్మా, ఉంటాను. ఏమైంది ఏమైంది నందిని? అంకుల్ ఇంట్లో లేరంట వంశీ. ఎంగేజ్మెంట్ జరగలేదంట. నువ్వేంటి జరిగిందని చెప్పావు? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే వచ్చింది. అవును, ఉన్నట్టుండి నీకు తన గురించి ఎలా తెలిసింది? ఆ, ఎలా తెలుస్తుంది? తెలుసుకున్నాను. ఎందుకు? ఎందుకంటే నిన్ను హ్యాపీగా ఉంచమని డాక్టర్ గారు చెప్పారు కదా. పైగా వాళ్ళది కూడా మీ ఊరే కదా. పెళ్లికి తీసుకెళ్తే 4 రోజులు హ్యాపీగా ఉంటావని నేనే తెలుసుకున్నాను. మా ఊరికి 4 రోజులా? నిజంగా? నిజంగా. థ్యాంక్ యూ వంశీ, మై స్వీట్ హస్బెండ్. నేను ఎంక్వైరీ చేస్తుందంతా నా ఫ్రెండ్ కోసం తెలిస్తే నా పరిస్థితి ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఛ, అనవసరంగా మాట ఇచ్చాను. ఏమవుతుందో ఏంటో. చెప్పండి, అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నాకు తెలియకుండా ఏమన్నా దాస్తున్నారా? మహాలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ దగ్గర నేనెందుకు దాస్తాను చెప్పు? నిజంగా ఏం దాయట్లేదు కదా? లేదు మహాలక్ష్మి, నిజంగానే ఏది దాయట్లేదు. అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏమీ దాయకపోతే ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పండి, నా మీద ఒట్టేసి ఏమీ దాయడం లేదని చెప్పండి.